బ్రెడ్ శాండ్విచ్ తయారు చేయు ప్రాసెస్ని ఇప్పుడు మనం చూసేద్దాము. స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ బటర్ని కూడా వేసేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ వేసేసుకుంటున్నాను. ఇది ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసిన ఆనియన్స్ 1 కప్పు వేసేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకోవాలి. మంటను హైలో పెట్టుకోవాలి. 1 మినిట్ తర్వాత మళ్ళీ కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కల్ని వేసేసుకుంటున్నాను. అదేవిధంగా కట్ చేసిన క్యారెట్ ముక్కల్ని 1 కప్పు వేసేసుకుంటున్నాను. క్యాబేజ్ ముక్కల్ని కూడా 1 కప్పు వేసేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టును 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకుంటున్నాను. పెప్పర్ పౌడర్ కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను. అంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఉంచాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. అది మొత్తం కూడా చల్లారనివ్వాలి. మొత్తం వేడి అంతా కూడా పోవాలి. ఇప్పుడు ఇందులో వెజ్ మయోనైస్ 1 టేబుల్ స్పూన్నర వేసేసుకుంటున్నాను. ఇది వేసాక మొత్తం కలుపుకోవాలి. వెజ్ మయోనైస్ మొత్తం చల్లారాకనే వేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. వీటిపైన రెడ్ చిల్లీ సాస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. దీనిపైన ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ని కూడా ఈ విధంగా పెట్టేసి దానిపైన మళ్ళీ బ్రెడ్ స్లైసెస్ పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకొని అందులో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ బటర్ని వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్స్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇది మరోవైపు టర్న్ చేసేసుకుందాము. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా కాల్చుకోవాలి. ఓకే, తీసేసుకుందాము బౌల్లోకి. టేస్ట్ చాలా బాగుంటుందండి. రెడీ అయిపోయిందండి వెజ్ శాండ్విచ్. మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.